మరో కర్నూలు లాగా అమరావతి తయారయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి చింతామోహన్ వ్యాఖ్యానించారు. గుంటూరు నగరంలోని బ్రాడీపేటలో కల ఓ ప్రముఖ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి 1000 ఎకరాలు సరిపోతాయని గతంలోనే సిపిఎం రాఘవులు చెప్పారని తెలియజేశారు. ఇన్ని వేల ఎకరాలు అమరావతి నిర్మాణం కోసం ఎందుకు సేకరిస్తున్నారో మాకు అర్థం కావటం లేదని తెలియజేశారు. దారుణంగా ఉన్న అంటరానితనంపై అలుపెరగని పోరాటం చేసిన మహనీయులు మహాత్మా గాంధీజీ అని పేర్కొన్నారు. కారంచేడులో దళిత మహిళలపై అమానుష్యంగా దాడులు చేస్తే ఇంతవరకు ఏ ఒక్కరికి శిక్ష పడలేదని చెప్పారు. ఆర్థిక వ్యవస్థలపైన న్యాయస్థానాలు దృష్టి పెట్టి సామాజిక అంశాలపై నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నాయని మండిపడ్డారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రజల ఆమోదం కావాలి, కానీ అమిత్ షా ఆమోదం కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. టీడీపీ వైసీపీ నేతలు మోడీ కనుసన్నల్లోనే ఉన్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్వానంగా ఉంది. మరి ఎస్సీల పైన ఘోరమైనటువంటి అత్యాచారాలు జరిగాయి. క్రితంలో కారంచేడు, అక్కడ కారంచేడులో దళిత మహిళల బ్రెస్ట్లు కోసారు, చనిపోయారు దాదాపు 6 మంది. ఇది దేశ చరిత్రలో మర్చిపోలేనటువంటి విషయం. మరి ఒక్కరి పైన శిక్ష పడలేదు. చంపారు, చంపినట్టు ఆధారాలు ఉన్నాయి, ఒక్కరికి శిక్ష పడలేదు. రెండవది చుందూరులో దాదాపు 9 మందిని కోశారు, అవయాలు కోశారు, గోని సంచుల్లో వేసి కుట్టారు, ఆ నదిలో బారేశారు. కానీ ఒక్కరికి శిక్ష పడలేదు. 30 సంవత్సరాలు దాటిన భారతదేశంలో జ్యుడిషియల్ వ్యవస్థ కూడా కుంటుపడతా ఉంది, బలహీన పడతా ఉంది అనే దానికి ఈ 2 సంఘటనలు బాగా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. జ్యుడిషియల్ వ్యవస్థ దెబ్బతింటా ఉంది. చంపింది నిజం, చచ్చిపోయింది నిజం, కేసులు కొట్టేశారు. ఎట్ట కొట్టేస్తారా? కింది కోర్టులో కొట్టేశారు, కింది కోర్టులో లేదు కానీ పైన సుప్రీంకోర్టులో కొట్టేశారు ఆధారాలు లేవని. దీన్ని బట్టి మనకు ఏమనిపిస్తా ఉందంటే జ్యుడిషియరీ కూడా కొంచెం బలహీన పడతా ఉంది భారతదేశంలో అనేది బాగా స్పష్టంగా కనపడతా ఉంది. ఈ మధ్యకాలంలో నేను తెలియకుండానే పోయి కూర్చుంటున్నాను హైకోర్టుల్లో. ఏం జరుగుతూ ఉంది హైకోర్టుల్లోని? అన్ని కోర్టులో కూర్చుంటున్నాం. మన ఢిల్లీ హైకోర్టులో కూడా కూర్చున్నా, తెలియదు వాళ్ళకి నేను ఎవరు. మరి ఎక్కువగా ఆర్థిక విషయాలపైన కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంది ఇండియన్ జ్యుడిషియరీ. టెండర్ల పైన, కాంట్రాక్టర్ల మధ్య తగాదాల పైన, మరి ఇటువంటి వాటిపైన ఉంది. కానీ